ముస్లింల ఇజ్జత్ ఉండాలంటే కాంగ్రెస్కి ఓటేయండి. కాంగ్రెస్కి ఓటేసిండ్రంటే గా రాష్ట్రాల్లో మీరేం చేసినా మిమ్మల్ని అడిగేటోళ్ళు లేడు. ముస్లింలు కాంగ్రెస్ కోసం, కాంగ్రెస్ ముస్లింల కోసం. అట్లా మీరు చెప్పినాక లీడర్లు వీళ్ళు బహిరంగంగా ఇట్లాంటివి చేయకపోతే ఇంకేం చేస్తారు? బెంగుళూరు విమానాశ్రయంలో మీ అందరికీ తెలుసో లేదో నమాజ్ చేసుకోవడానికి ప్రత్యేకంగా ఒక గది ఉంది. అయినప్పటికీ బయట వీళ్ళు నమాజ్ చేయడానికి కారణం ఏంది? మీకు సరే నమాజ్ చేసుకోవడం పలానా టైం కాగానే మా హక్కు, భారతదేశంలో ఉన్నాం, మా హక్కును మేము ఉపయోగించుకుంటున్నాం అని మీరు మాట్లాడితే దీన్ని ఎవరు తప్పు పట్టడు. కానీ మీకంటూ గా రెస్పెక్ట్తోనే బెంగుళూరు విమానాశ్రయంలో ఒక గది కట్టించారు కదా, గదిని వదిలేసి బయట ఎందుకు చేయాలా? దానికి సంబంధించి అక్కడ ఉన్న ప్రయాణికులు కూడా ఆందోళన చేసిండ్రు. అక్కడ అధికారులు CISF బలగాలను కూడా మీరు చూసిండ్రు, అయినా వాళ్ళు ఏం మాట్లాడట్లేదు. మళ్ళా చెప్తాను, నమాజ్ చేసుకోవడం తప్పని ఇక్కడ ఎవ్వడు మాట్లాడట్లేడు. రోడ్డు మధ్యలో చేస్తాం, ఎయిర్పోర్ట్ మధ్యలో చేస్తాం, గుడి ముందుకు వచ్చి చేస్తాం, బడి ముందుకు వచ్చి చేస్తాం, గిట్లాంటి పిచ్చి పనులు మాత్రమే చేయొద్దు అని చెప్తాను.